ఆదివాసీ సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడేలా మేడారం పునర్నిర్మాణం జరిగిందన్నారు వనదేవతల పూజారులు. అమ్మవార్ల గద్దెల నిర్మాణం అద్భుతంగా జరిగిందన్నారు. తమ సూచనలకు అనుగుణంగా పనులు జరిగాయని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి మేడారంలోనే బస చేయడం సంతోషంగా ఉందన్నారు. కేబినెట్ భేటీ నిర్వహించి మేడారం ప్రాముఖ్యతను ప్రపంచానికి చాటి చెప్పారంటున్న మేడారం పూజారులతో కృష్ణమోహన్ ఫేస్ టు ఫేస్. మేడారం మహాజాతర సమీపిస్తున్న నేపథ్యంలో భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. సేమ్ టైంలో గుడి పునర్నిర్మాణ పనిలో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులతో కలిసి ప్రారంభించారు. అద్భుతమైన నిర్మాణాలు చూసేందుకు కూడా భారీ సంఖ్యలో భక్తులు వస్తున్నారు. తొలిసారిగా కేబినెట్ సమావేశం రాజధాని వెలుపల మేడారంలోనే నిర్వహించారు. మేడారంలో శాశ్వత పనులు కావచ్చు, అదేవిధంగా భవిష్యత్తులో మరింత అభివృద్ధి చేయాలనేది కేబినెట్ నిర్ణయం తీసుకుంది. దీనికి 40 ఎకరాలను సేకరించాలని కూడా నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం సమ్మక్క సారలమ్మ పూజారులు ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడదాం. మేడారంకు సంబంధించినటువంటి ఒక అద్భుత నిర్మాణాలతో అయితే ఆవిష్కరమైంది. చాలామంది భక్తులు వస్తున్నారు, చూస్తున్నారు. మీ గొట్టు గోత్రాలకు సంబంధించినటువంటి అవన్నీ కూడా చూస్తున్నారు. ముఖ్యమంత్రి స్వయంగా 2 రోజులు ఇక్కడ పాల్గొన్నారు. ఎట్లా అనిపిస్తుంది అంతా? ఇది మా సమ్మక్క సారలమ్మకు దక్కినటువంటి గౌరవంగా మేము భావిస్తున్నాం. ఎందుకంటే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఎప్పుడు వారి ప్రోటోకాల్కు భిన్నంగా ఈ ఏజెన్సీ ప్రాంతంలో అనేక సమస్యలు ఉన్నప్పటికీ, ఆ ప్రొటెక్షన్ పరంగా వాళ్ళకి ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఇక్కడ క్యాబినెట్ మీటింగ్ పెట్టి ఇక్కడ బస చేయడం అనేది కత్తి మీద సాము లాంటిది. ఎందుకంటే మరి ఇక్కడ మీ అందరికీ తెలిసినటువంటిది నక్సలిజం సమస్య ఉన్నది, వాళ్ళతో థ్రెట్ ఉంటుంది అనేది ఆలోచించేటువంటి సమస్య. మరి అలాంటి సందర్భంలో కూడా ధైర్యంగా నిర్ణయం తీసుకొని క్యాబినెట్ మీటింగ్ని ఇక్కడ పెట్టి ఈ దేవతకు సంబంధించిన ఈ జాతర అభివృద్ధికి నిర్ణయాలు తీసుకొని మరి ఇక్కడే బస చేసి తెల్లవారు ఉండి అమ్మవారిని దర్శించుకొని ప్రారంభించి భక్తులకు ఈ ద్వారణాన్ని ప్రాకారాన్ని అప్పగించడం అయితే మా పూజారులకు, మా సమ్మక్క దేవతకు దక్కినటువంటి గౌరవంగా మేము భావిస్తున్నాం. సో ఆలయానికి పునర్నిర్మాణం చేయాలని మొదట భావించినప్పుడు మీ అందరితో సంప్రదించారు. ఈ విధంగా అసలు ఇవంతా కూడా ఒక కార్యరూపం దాలుస్తుందా అనే ఒక అప్పుడు ఎలా అనిపించింది? ఇంత బడ్జెట్ కేటాయించి ఇది చేయడం సాధ్యం అవుతుందా, దీనివల్ల మాకు మంచి చెడు ఉంటుంది అనేది కూడా మేము కూడా భయపడ్డాం. అలాంటి సందర్భం లోపల మరి మీరు ఎస్ అంటేనే మా స్థానిక మంత్రి వాళ్ళు సీతక్క గారు కూడా, తమ్ముడా మనకు ఇట్లాంటి అవకాశం రాదు, ఏ గవర్నమెంట్ ఇంత నిర్ణయం చేయదు, ధైర్యం చేయదు, ఇంత బడ్జెట్ కేటాయించదు, మీరు ధైర్యం చేయండి, మీరు ధైర్యం చేస్తే మేము ముందడిగేస్తాము, మీరు దగ్గర మీరు ఎస్ అంటేనే మేము ప్రొసీడ్ అవుతాం, మీ పద్ధతుల ప్రకారం, మీ ఆలోచన, మీ సాంప్రదాయం, మీ కట్టుబాటు గుట్ల ప్రకారమే నడిపిస్తాం, అందులోకి మేము రాము అని ఖచ్చితంగా హామీ ఇచ్చిన తర్వాత మా పెద్దలను ఆలోచించుకున్న తర్వాత నేను ప్రొసీడ్ అవి ఎస్ అని చెప్పడం జరిగింది. గద్దెల పునర్నిర్మాణం కావచ్చు, ప్రాకారానికి మా పూజారులందరం ఏకగ్రీవంగా అంగీకరించడం జరిగింది. సో ఈసారి భక్తుల సంఖ్య ఎలా ఉంటుంది అనుకుంటున్నారు మీరు ఇవన్నీ చేసిన తర్వాత, ఇది చూసిన తర్వాత? ఈసారి భక్తుల సంఖ్య 2 అవుతున్నది అనే ఆలోచన అయితే మాకు వస్తున్నది. ఎందుకంటే మీ ద్వారానే, అంటే ఇందులో అందరూ మనిషికి చేస్తేనే ఒక కార్యక్రమం జరుగుతుంది అనేది దాంట్లో ప్రముఖంగా మీ వల్ల ఇవాళ మా జాతరలో 251 కోట్లు పెట్టి ఇక్కడ ఏదో జరుగుతున్నది అని దీని మీద కాంట్రవర్సీలు రావడము, దానికి మిమ్మల్ని వివరణలు ఇవ్వడము, ప్రభుత్వ పరంగా ఇవ్వడము, మా పూజల పరంగా ఇవ్వడము, ఇది ఖండాంతరాలు దాటిపోయింది. దానివల్ల ఏమవుతుంది, అక్కడ ఏదో జరుగుతుంది, చూడాలి ఏం జరుగుతుంది, ఎట్లా జరుగుతుంది, ఏదో మొత్తం రాతి గ్రానైట్ శిలలతోటి మొత్తం ఏర్పాటు చేస్తున్నారు. ఒక కట్టడాలు కోటల్లాగా కట్టినటువంటి అప్పుడు రాజులు ఏ విధంగా అయితే కట్టారో అలా నిర్మిస్తున్నారట. చూద్దామని కానీ ఈసారి భక్తులు 2 అయ్యే అవకాశం అయితే ఉంది. సో ఇంకా డెవలప్ చేయాలనేది ముఖ్యమంత్రి చెప్తున్నారు. దానికి కావాల్సినటువంటి శాశ్వతమైనటువంటి నిర్మాణాలు చేస్తామని చెప్తున్నారు కదా, ఏం చేయాలని మీరు కోరుకుంటున్నారు, ఇంకా ఎలా ఉండాలని కోరుకుంటున్నారు? ఇప్పుడు క్యాబినెట్ దీన్ని ఇంకా డెవలప్ చేయాలనేది నిర్ణయం తీసుకోవడం అయితే హర్షించదగ్గ విషయమే. ఎందుకంటే మరి ఇప్పుడు మన ఆసియా ఖండంలోనే అతిపెద్ద కుంభమేళా మన ఉత్తర భారతదేశంలో ఉన్నది 2వ కుంభమేళాగా మరి సమ్మక్క సారలమ్మ జాతరగా వర్ణిస్తున్నారు. మరి ఆ కుంభమేళలో ఎలాంటి వసతులు అయితే ఉన్నాయో అలాంటి వసతులు కూడా ఇక్కడ కూడా అవసరమే ఉంటుంది. ఎందుకంటే అక్కడ కొంచెం అంత ఆ స్థాయిలో కాకుండా అంత కొంచెం తక్కువలో ఇక్కడ భక్తులు వస్తున్నారు కాబట్టి మరి వారికి తగ్గట్టు ఏర్పాట్లు చేయాలంటే మరి ఏర్పాట్లు అయితే ప్రభుత్వాలు ఇక్కడ ఏర్పాట్లు చేయాల్సిన బాధ్యత అయితే ఉంటుంది, అవసరం ఉంటుంది. దానికి తగ్గట్టుగా మేము పూజారులు కూడా కోరుకోవాల్సిన బాధ్యత మా మీద ఉంది. ఎందుకంటే వచ్చినటువంటి భక్తులు ఇబ్బంది పడకుండా పోతే మాకు మంచి జరగదు, అటు వాళ్ళకు మంచి జరగదు. కాబట్టి ఇక్కడ ప్రభుత్వం నిర్ణయం తీసుకొని 48 ఎకరాలు కాదు, మొత్తానికి ఇక్కడ అప్పుడు 300 ఎకరాలు అన్నారు. సరే ఇప్పుడు సాధ్యమైనంత వరకు ఇక్కడ అందుబాటులో తీసుకొని డెవలప్ చేస్తే మాకు భక్తులకు మంచి జరుగుతుందని మేము ఆశిస్తున్నాం. సో సంతృప్తి చెందారా మొత్తం ఈ నిర్మాణాలు కావచ్చు, ముఖ్యమంత్రి పర్యటన ఇవన్నీ? మొట్టమొదటిసారి ఆదివాసీ సంస్కృతి ప్రకారంగా క్యాబినెట్ మీటింగ్ పెట్టడం, అందరూ మంత్రులతో సహా బస చేయడం, అమ్మవారు ఉదయంలోనే అందరూ మంత్రులతో సహా రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులు కూడా అమ్మవారిని దర్శనం చేసుకోవడం చాలా సంతోషవంతంగా, పూజారందరం చాలా సంతోషవంతంగా వ్యక్తం చేస్తున్నాం. సో ఇది ప్రస్తుతం వనదేవతలకు సంబంధించిన పూజారులు వాళ్ళంతా కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. రేవంత్ రెడ్డి స్వయంగా పాల్గొని కార్యక్రమాలన్నీ చేయడం అనేది కూడా ఆనందంగా ఉందనేది వనదేవతల పూజారులు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ దర్శకులతో కృష్ణమోహన్, V6 న్యూస్, మేడారం నుంచి.